हरिः ओम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। एकिरालकुलाम्भोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सस्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. పతంజలి యోగ సూత్రాల్లో మనం సాధన పాదంలో అష్టాంగి యోగంలో ప్రాణాయామం అనేటువంటి అంగానికి వచ్చాం. ఇది మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నటువంటి తరగతుల్లో 11వ తరగతి. ఈ ముందర నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఆసనం అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. స్థిరంగాను సుఖంగాను ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో స్టెబిలిటీ, అది ఆసనంగా చెప్పుకున్నాం. యమనియమాల్లో ఉండే అంశాలన్నిటి యందు కూడా ఈ స్థిరం అనేది రావాలి. అన్ని విషయాల్లోని స్థిరం కావాలి. ఆ స్థిరత్వం వచ్చినట్లయితే అప్పుడు సుఖం కూడా ఉండాలి. ఆ స్థిరత్వంలో ఏదో బిగింపు లేకుండా సుఖంగా స్థిరంగా ఏ పని అయితే చేస్తుంటామో దాని యందు మనం ఉండగలగటం, అది ఆసనం అన్నమాట. ఆ పైన ప్రాణాయామం చెప్పారు. ప్రాణాయామంకి ఇప్పుడు ఆసనం అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలో కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. సాధకుడు శుచియోగ ప్రదేశమున స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చోవాలి. అది పద్మాసనమైనా కావచ్చు, లేకపోతే సిద్ధాసనం, ఏదైనా ఏ ఆసనంలోనైతే సాధకుడు తేలిగ్గా ఇబ్బంది లేకుండా ఎక్కువ కాలం స్థిరంగా ఉండగలుగుతాడో అటువంటి ఆసనంలో కూర్చోవాలి. ఆ కూర్చునేటువంటి ఆసనం అంటే మనకు ఇంకో అర్థం ఉంది. ఆసనం అంటే మనం వేసుకునే పీట కానీ దాన్ని కూడా ఆసనం అంట. మనం దేన్ని ఏదైతే కూర్చుంటామో అది కూడా ఆసనమే. అలాంటి ఆసనం ఎత్తుగా కానీ మిక్కిలి లోతుగా కానీ ఉండకూడదు. మరీ ఎత్తుగా ఉండకూడదు,
మళ్ళీ మరీ లోతుగా ఉండకూడదు, శుచిగా ఉండాలి, శుచి అయినటువంటి ప్రదేశంలో ఉండాలి. ఏదైతే కూర్చోవటం అనేది మనం బయట శుచిగా ఉండాలి, లోపల శుచిగా ఉండాలి. కూర్చునేటప్పుడు చుట్టూరా వాతావరణం మంచిగా చక్కని అగరత్తులు అవి వెలిగించుకొని కాస్త మంచి పీట దాని మీద ఏదైనా మెత్తగా ఉండేది ఏదైనా పరుచుకొని కూర్చొని గాలి వెలుతురు బాగా వచ్చేట్టుగా ఆ ప్రదేశాన్ని చూసుకొని మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉండేటట్టుగా కూర్చోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉండటం అంటే ఏంటంటే ఆదరాబాదరాగా వచ్చి కూర్చోవడం కానీ, లేకపోతే అప్పుడే ఎవరితో ఘర్షణ పడి వచ్చి కూర్చోవడం కానీ, లేకపోతే ఏదో ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ టైంలో మనం ఇదేదో సాధన పూర్తి చేసి వెళ్ళిపోతే అక్కడ చేరుకోవాలి అనేటువంటి ఏదో నిబంధన ఏదైనా ముందర ఉంచుకొని కమిట్మెంట్ అయ్యి ఈలోగా మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే స్థిరత్వం ఉండదు. అత్యధిక ప్రాధాన్యత మనం ఈ సాధనకి ఇచ్చుకోవాలి. కూర్చునేటప్పుడు ఏదైనా మనం ఫలానా ఇన్ని గంటలకు వెళ్ళాలి కనుక ఈలోగా ఇది పూర్తి చేయాలనుకుని కూర్చున్నాం అనుకోండి, ఆ పనే మనకు జ్ఞాపకం ఉంటుంది తప్పితే ఇక్కడ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ సాధన కానీ జరగదు. అంచేత పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో, పవిత్రమైనటువంటి ప్రదేశంలో, పవిత్రమైన మనస్సుతో కూర్చోగలిగి ఉండాలి. ఈశ్వర ప్రణిధానం చెప్పుకున్నాం కదా మనం. అలాగే లోపల ఉండేటువంటి నేను, ఈ మొత్తం ఈ మేను అంటే శరీరాన్ని ఏదైతే నిర్వర్తిస్తోందో ఏ నేను అనేది దాని యందు పూర్తిగా సమర్పణ చెంది ఉండాలి. అంటే ఈ మొత్తం వ్యూహం అంతా కూడా ఎవని ద్వారా జరుగుతోందో, నిర్వర్తింపబడుతోందో వాని యందు ఒకసారి ఆ భావనని అటువైపు తీసుకెళ్ళాలన్నమాట. అరే ఇప్పుడు నేను ఎందుకు బ్రతుకుతున్నామని మనం భావన చేస్తే ఎలా ఉన్నామంటే శ్వాస పీల్చుకోవటం వల్ల బ్రతుకుతూ ఉన్నామని అనిపిస్తుంటుంది. ఈ శ్వాస జరుగుతుండగా మనం ఉన్నామా, లేకపోతే మనం పీల్చుకోవటం వల్ల మనం ఉన్నామా అనే ప్రశ్న వేసుకున్నాడు. శ్వాస అనేది అది జరుగుతోంది కనుక మనం ఉన్నాం. కానీ మనం పీల్చుకోవటం వల్ల, మనం వదిలిపెట్టడం వల్ల కాదు అది. అంటే అలా అయితే మనం నిద్రపోతున్నప్పుడు నిద్రపోయేంతవరకు పోనక్కర్లే, నీ శ్వాస నువ్వే పీల్చుకో, అంతవరకు నువ్వు జీవిస్తావని చెప్పారనుకోండి. ఏదైనా ఇంకో సమస్యలోకి మన మనసు పోయిందనుకోండి, ఆ ఆలోచనలో పోగానే మనం ఈ శ్వాస మీద ఉండేటువంటి ధ్యాస కాస్త ఎగిరిపోతుంది. ఇక మనం కూడా గాలిలో కలిసిపోతాం. కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అది మన ద్వారా జరుగుతున్నది, కానీ అంటే అది జరుగుతూ ఉండగా మనం ఉంటున్నాం, కానీ మన ద్వారా అంటే మనం చేస్తే జరగటం లేదు అని తెలియాలి. దీన్ని ఎవరు జరిపిస్తున్నారు, ఎవరు నిర్వర్తిస్తున్నారు లోపల అంటే ఈ ప్రాణాన్ని ఎవరు నిర్వర్తిస్తున్నారో వాని యందు మనం కాస్త భావాన్ని, ధ్యాసని అట్లాగా అటువైపు పోనిస్తే నేనే అనేటువంటి భావాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే లోపల ఎవరో లేకపోతే ఏదో ఒక శక్తి ఉండి ఈ బయట ఉన్నటువంటి గాలిని లోపలికి తీసుకుంటోంది. అలాగే లోపల ఉన్నటువంటి వ్యర్థాన్ని బయటికి విడిచిపెట్టేస్తుంది. లోపలికి పీల్చుకునేటువంటి ఆ
ప్రక్రియని శ్వాస అంటారు. బయటికి విడిచిపెట్టేటువంటి ఆ ప్రక్రియని నిశ్వాస లేక ప్రశ్వాస అంటారు. అంటే శ్వాస అంటేనే లోపల పీల్చుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిపి శ్వాస కాదు. శ్వాస అంటేనే లోపల పీల్చుకోవడం, ప్రశ్వాస అంటే బయటికి విడిచిపెట్టడం. మొత్తం మీద ఇలాగా లోపల పీల్చబట్టడం, విడిచిపెట్టడం ఎంత చక్కగా ఉండి బయట గాలి అంతా వెళ్ళిపోవట్లే మనకి. అందులో మనకు కావలసిన గాలి, మనల్ని రక్షించే గాలి ఏదైతే ఉందో అది మాత్రం ఈ బయట ఉన్నటువంటి మొత్తం గాలిలోంచి అది వేరు చేసి గ్రహించే శక్తి మనలో ఉందన్నమాట. అంచేత అలా బయట ఉన్నటువంటి గాలిలో నీకు ప్రాణానికి పనికొచ్చే గాలి ఏదో వేరు చేసి గ్రహిస్తుంది కనుక దాన్ని హంస అన్నారు. హంస శక్తికి మాత్రమే అట్లాగా నీరుని పాలుని వేరు చేసే శక్తి అని మనకి చెప్తారుగా. అందుకోసం నీలో ఉండేటువంటి హంస శక్తి ఏదైతే ఉందో లోపల నిర్వర్తింపబడుతుంది. అది బయట ఉండేటువంటి వాతావరణంలో ఉండే మొత్తం గాలిలో నీకు ఏదైతే ప్రాణాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందో ఆ గాలిని వేరు చేస్తుంది. అట్లా వేరు చేసి నీకు ఆక్సిజన్ అందించాలంటే చాలా ఇది, కానీ సహజంగా అలా వేరు చేసి నీ లోపల తీసుకెళ్తున్న శక్తి ఏది? అలాగే నీలో మొత్తం అనవసరమైనటువంటి దాన్ని బయటికి విసర్జించే శక్తి ఏది? ఇంకా దీన్ని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఈ రెండు స్పందనాత్మకమైనటువంటి శక్తి అంటాం దీన్ని. ఈ సృష్టిని అంతటినీ కూడా సమీకరించేటప్పుడు ఇది శ్వాస లేక లోపల పీల్చుకునే శ్వాస అంటాం అన్నమాట. దాన్ని ఉచ్ఛ్వాస అంటాంగా. ఉచ్ఛ్వాస అంటే ఏంటి? ఈ సృష్టింపబడటం అనేది ఉచ్ఛ్వాస. శ్వాస అంటే ఎంత దగ్గరికి బయటికి ఉచ్చరింపబడటం అది నిశ్వాస. భగవంతుడి తాలూకా నిశ్వాస ఏమో సృష్టి, బయటికి ప్రకటింపజేస్తున్నాడు కదా. అది ఈ మొత్తం అంతా తనలోకి తాను విలీనం చేసుకోవటమేమో శ్వాస. శ్వాస అంటే గ్రహించటం, లోపల పీల్చడమే కదా. వాడు తనలోకి తాను పీల్చుకుంటున్నాడు అనుకోండి, ఒకసారి మొత్తం అంతా వెళ్ళిపోతుంది, ఆయనలోకి లయమైపోతుంది. ఆయన విడిచిపెట్టాడు అనుకోండి, అది సృష్టిగా వస్తుంది. అంచేత అది పెద్ద స్పందన. అలాగే అన్ని చోట్ల కూడా ఈ స్పందన అనేటువంటిది ఉంది. ఈ స్పందనలో ఆ పీల్చుకోవటం విడిచిపెట్టడం మధ్యలో నిలిచేటువంటిది ఏదైతే ఉందో అదే జీవితం. అందుకోసం తొలిసారి మనం చేసేది ఏంటంటే విడిచిపెడతాం అన్నమాట శ్వాసని. ఆ శ్వాసను ఎప్పుడైతే లోపల గాలి విడిచిపెడితే కదా చేరుతుంది గాలి. ఆ గాలి బయటికి విడిచి ఒక్కసారి ఇలా విడిచిపెట్టంగానే లోపల గ్రహిస్తాడు ప్రాణి. అంటే భగవంతుడే మనలో ఎలా ఉన్నాడు? జీవుడిగా ఉన్నాడు. నువ్వెవరివి? జీవుడిగా అంటే ఈశ్వరుడే నీలో ఉండి పనిచేస్తున్నప్పుడు, నీ శరీరంలో ఉండి పనిచేస్తున్నప్పుడు ఆయన జీవుడు అంటారు. నీలో శరీరంలో రాకుండా ఉన్నప్పుడు, నీ శరీరం అతీతంగా నువ్వు మళ్ళా ఈ శరీరం దాటిపోయేటప్పుడు మొత్తం అంతా కలిపి ఈ నాటకం అంతా ఎందులో జరుగుతుందో అది ఈశ్వరుడు. అంచేత నువ్వు జీవుడిగా ఉంటూ నీ పైన ఉన్నటువంటి తత్వమే ఈశ్వరుడు. ఆ పైన ఉన్నటువంటి తత్వంలో నువ్వు ఆ తత్వము ఒకటని తెలుసుకోవటమే యోగము. ఎక్కడ అంటే ఆ మనస్సులో ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతోంది అని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం. ఈ బయట ఈ రాకపోకలు జరుగుతున్నాయి లోపల నుంచి బయట నుంచి. అది ఎట్లా జరుగుతుందంటే వాయువు ద్వారా జరుగుతుంది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. ఇప్పుడు మనం ఆ సాధనకి పూనుకుంటున్నాం, దాన్ని ప్రాణాయామం అంటున్నాం.
ఏ అంటే ఈ లోపలికి వెళ్తున్నది, బయటికి వస్తున్నది. ఈ రెండింటినీ కూడా ఒక సమస్థితిలోకి తీసుకురావటం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పూనుకుంటున్నాం. దాన్ని గ్రహించడానికి అది జరుగుతోంది అనుకోండి, కానీ గ్రహించడానికి మనం పూనుకుంటున్నాం. ఎప్పుడైతే తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో అప్పటి నుంచి అది ప్రాణాయామం అవుతుంది. అంతవరకు ఏమవుతుందంటే శ్వాస మాత్రమే అవుతుంది. ఆసనంలో శిరస్సు, మెడ, వెన్ను సూటిగా ఊర్ధ్వంగా ఉంచుకోవాలి అని చెప్పుకున్నాం. మనం ఎక్కడ బిగుతులు ఉండడానికి వీలు లేదు అని చెప్పుకున్నాం. శరీరం బిగింపు అంటే ఏంటి అర్థం అంటే మనస్సు బిగింపే. నేను ఊర్ధ్వముగా నుంటిని అని ఒకసారి మూలాధారం నుంచి ఆ శిరస్సు వరకు ఉండే ఆ స్తంభాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఊర్ధ్వంగా కింద నుంచి పైకి పృథివీ తత్వం నుంచి క్రమంగా జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే తత్వాలకి ప్రజ్ఞల్లోకి మనం ఊర్ధ్వయానం చేస్తున్నాం అన్నమాట. ఆ పైన ఈ భూమధ్యం మధ్యకి వచ్చి మనస్సు అక్కడ ఆ భూమధ్యంలో తత్వం అనేటువంటి ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. శిరస్సు పైన ఏమో సూర్యుడు అనేటువంటి వెలుగు, ఆ తత్వ ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. అంచేత మానవుడు తన వెన్నెముక ద్వారా పృథివీతత్వం దగ్గర నుంచి సూర్యమండలం వరకు ప్రయాణం చేసే ఆ మొత్తం అంతా మనకి వెన్నెముక అనేటువంటి నిచ్చెన, నిలువైనటువంటి నిచ్చెన, అది మనకి జ్ఞాపకం పెట్టుకుంటే అది. అంచేత ఆ కూర్చునేటప్పుడు ఏం చేయాలంటే స్థిరంగా కూర్చున్నాక, మంచి ప్రదేశంలో కూర్చున్నాక, మంచి వాతావరణంలో కూర్చున్నాక ఆ శ్వాసను జాగ్రత్తగా స్మరిస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాసలోనికి వెళ్తాడు వాడు. అలాగా లోపలికి వెళుతున్నది, వస్తున్నది గమనిస్తున్న కొలది వాళ్ళలో ప్రాణాయామం అనేటువంటి క్రియ ప్రారంభమవుతుంది. ఈ మనస్సు శ్వాస యందు నిలిచిన తర్వాత అది ప్రత్యాహారం అవుతుంది. మనస్సు శ్వాస ఏకమైంది అనుకోండి, అది ధారణ ఏర్పడుతుంది. బాహ్యము అంతరం అనేటువంటి ప్రజ్ఞలు కలిసిపోయాయి అనుకోండి, అంతర్యామిత్వం ఏర్పడుతుంది. అదే ధ్యాన స్థితి అన్నారు. ఈ మొత్తం స్థితికి అన్నిటికీ కూడా కారణం అంటే ఆధారం ఏంటంటే ప్రాణాయామం. అందుకోసం ప్రాణాయామం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. అందుకోసమే మనం ఏ క్రియ చేసినా కూడా ప్రాణాయామంతోనే చేయిస్తారు. పూజ చేసినా కూడా ఆచమ్య, ప్రాణాయ స్వాహ, అపాన, వ్యాన, ఎట్లాగా ప్రాణంతోనే ముడిపడి మొత్తం అన్నీ కూడా చేయిస్తారు. తేలికైనటువంటి ఆసనం సిద్ధాసనం. ఆ సిద్ధాసనంలో కూర్చోవడం చాలా బాగుంటుంది. శరీర అంగాలు ఏవి కూడా కదలకుండా ఉంచుకోవాలి. అలా రోజు కూడా శరీరానికి కొంత వ్యాయామం అది చేసేవాడికి ఇది కుదురుతుంది. శరీరానికి ఏది పనికి వస్తుందో కొంత వ్యాయామం చేసేవాడికి తెలుస్తుంది ఎట్లా కూర్చోవాలి. అందుకోసం ఈ ధ్యానం చేసుకునేటప్పుడు, ప్రాణాయామం చేసుకునేటప్పుడు ఉండే ఆసనం సర్వాంగాసనం, శీర్షాసనం అట్లాంటివి కాకూడదు. కేవలం ధ్యానాసనం అని చెప్పాను నిన్న. ఆ ధ్యానాసనం వేసుకుంటూ ఉండాలి. అట్లాగా ఉచ్ఛ్వాస ప్రశ్వాస. ఇక పతంజలి మహర్షి ఏం చెప్తున్నారంటే,
తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. పైన చెప్పబడిన ఆసనము స్థిరపడుట వలన ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనము నిలుచును, అది ఏ ప్రాణాయామము అని చెప్పాడు. భగవద్గీతలో ఏం చెప్పారంటే, ప్రాణాయామం అనగా ఏమి అంటే, ప్రాణమునందు అపానము, అపానమునందు ప్రాణము హోమము చేయవలెను అని చెప్పి. అప్పుడు ప్రాణాపాన గతులు నిలిచిపోవును. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణం ఏంటి? ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు కదా. దానికి కారణము ప్రాణం యొక్క సంకోచ వ్యాకోచక ధర్మము. అది ఊపిరితిత్తులుకి కారణం ఏంటంటే ప్రాణంలో ఉండేటువంటి స్పందన, ప్రాణస్పందన. అదే ఊపిరితిత్తుల ద్వారా అట్లా పనిచేస్తుంది. దీనివల్ల రెండు ప్రవృత్తులు ఏర్పడుతున్నాయి ప్రాణానికి. ఏంటంటే సంకోచాత్మక ధర్మము, అంటే ఒక పరిధి నుంచి కేంద్రానికి ఆకర్షించడం, కేంద్రం నుండి పరిధికి వెళ్ళటం, మరొక ఆకర్షణ. అది ఇవి ఈ రెండు ప్రవృత్తులుగా పనిచేస్తున్నాయి. మొదటి దాన్ని ఏమో ప్రాణం అంటారు, రెండో దాన్ని అపానం అంటారని మీకు తెలుసు. నిదానంగా మనం ఈ కూర్చొని ఏం చేయాలంటే, కనులు జాగ్రత్తగా కూర్చుకొని శరీరంలో ఎక్కడ పట్టు లేకుండా బిగుతు లేకుండా చూసుకొని, ముందు శరీరం అంతా కూడా ఆపాద మస్తకం కూడా దిగువ నుంచి పైకి అట్లాగా సూక్ష్మయానం చేయాలి. అంటే మానసికంగా సుమండి ఎట్లా చేస్తామంటే, కూర్చుని కనులు మూసుకొని నకసిక పర్యంతరం అంటాం కదా, అలా ఎక్కడ బిగుతు లేకుండా అలా తేలిగ్గా గాలిలోకి ఒక దీపం పైకి ఎలాగ తేలుతూ ఉన్నట్టుగా ఉంటుందో అట్లాగా నువ్వు ఈ ప్రమిదిలోంచి దీపం పైకి అలా తేలుతూ 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 ఉన్నట్టుగా నిన్ను నువ్వు అట్లా భావన చేసుకో. భావన చేసుకుంటూ నీ సూక్ష్మ అంటే స్థూలం నుంచి అలాగ సూక్ష్మమైనటువంటి కాంతిలోకి నువ్వు వెళ్తున్నట్టుగా నీ శరీరాన్ని అంతా తేలిగ్గా భావన చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా నీకు ఒంట్లో బిగుతుగా ఉందనుకోండి, శ్వాసను గమనిస్తూనే అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూ పీల్చుకుంటూ అలా వదులుతూ నెమ్మదిగా పీల్చుకుంటూ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ అట్లా గమనిస్తూ ఈ శరీరం అలా ఈ నఖం నుంచి అంటే కాళ్ళ ఈ వేళ్ళ దగ్గర నుంచి పైకి అలాగా ప్రయాణం చేసుకుంటూ రావాలి. ఒక రకమైన సూక్ష్మయానం అట్లా చేసుకుంటూ వస్తే ఎక్కడైనా బిగుతుంది అనుకోండి, అక్కడ ఒక్కసారి నువ్వు 2-3 ప్రాణాయామాలు అంటే 2-3 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసినట్లయితే అక్కడ బిగుతు తగ్గుతుంది. అలాగ నెమ్మదిగా చేసి పైకి వచ్చేసరికి ప్రాణం చాలా ప్రసన్నంగా అవుతుంది. ఉచ్ఛ్వాసలు బాగా పీలుస్తూ నెమ్మదిగా పీలుస్తున్నప్పుడు గమనిస్తూ ఉండాలి. శ్వాసని నెమ్మదిగా పీలుస్తూ ఎంతవరకు అయితే మనం బాగా పీల్చగలమో అంతవరకు పీల్చాలి. పీల్చేటప్పుడు ఒక నియమం ఉంది, ఇది మీకు బాగా తెలియజేయాలి. ఇది బయట ఎక్కడ ఎక్కువగా చెప్పబడదు. ఏంటంటే మీ గాలి పీల్చినప్పుడు పొట్ట ఉబ్బకూడదు. గాలి పీల్చినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? స్థిరంగా కూర్చున్నప్పుడు ఇట్లాగా పీలుస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా బొడ్డు దిగువ నుంచి ఇంకా కిందకి మూలాధారం నుంచి అలా పైకి వెన్ను ద్వారా పైకి అటాగా పైకి ప్రజ్ఞ వెళ్తున్నట్టుగా నీకు ఒక భావన కలగాలి. గాలి పీలుస్తూ ఉంటే ఎలా అయితే థర్మామీటర్లో పాదరసం పైకి వెళ్తున్నట్టుగా ఉంటుందో అలాగ నీ ప్రజ్ఞ అలా పైకి వెళ్తున్నట్టుగా భావన చేస్తూ పీల్చాలి. అప్పుడు కడుపు లోపలికి వెళ్తుంది. అది ప్రాణాయామం చేయని చెప్పగానే కడుపు ఎప్పుడైతే గాలి పీలుస్తుంటాడో లోపలికి వెళ్తూ అది పైకి ప్రజ్ఞ అనేది లోపల ఉండే ఆ కుండలిని ప్రజ్ఞ పైకి వెళ్తున్నట్టుగా నీకు ఒక ఆ స్పందన తెలుస్తూ ఉంటుంది.
దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ చేరుస్తుండాలి? ప్రతి శ్వాసతోని ఈ దిగువన ఉన్నటువంటి నీలా జీవప్రజ్ఞ కిందకు వచ్చి అధోగతి చెందినటువంటి జీవప్రజ్ఞ అలా తీసుకెళ్ళి నిన్ను ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతూ ఉండాలి. అదే చెప్తారు. అంచేత గాలిని అలాగా పీలుస్తూ నెమ్మదిగా విడిచిపెడుతూ అలా పీలుస్తున్నప్పుడు అట్లా శ్వాసను తీసుకుంటూ అక్కడ నీకు ఊపిరితిత్తులతో సంబంధం నీకు పెద్దగా తెలియదు. గాలిని పూర్తి నెమ్మదిగా పీల్చుకుంటూ ఉంటే మళ్ళీ నెమ్మదిగా అంతే స్థాయిలో నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. మళ్ళీ అలా నెమ్మదిగా బిగుతు లేకుండా సౌమ్యంగా గాలిని అలా పీల్చుకుంటూ ఉండాలి. నువ్వు ఒకసారి పీల్చుకుంటే ఆ విడిచిపెట్టేటప్పుడు నువ్వు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నువ్వు ఏదైనా కొండ ఎక్కేటప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు కొంచెం కష్టంగా తొక్కుతావు, కానీ విడిచిపెట్టేటప్పుడు నువ్వు తొక్కక్కర్లేదు. అది బ్రేకులు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అందుకోసం గాలిని విడిచిపెట్టడానికి నువ్వు ఇక్కడ ప్రయత్నం చేయక్కర్లేదు. గాలిని విడిచిపెట్టేటప్పుడు నువ్వేం చేయాలంటే ఒక జాగ్రత్తగా, అంటే ఒక్కసారి భళ్ళమని కక్కేసినట్టుగా కాకుండా మరి ఎంత నిదానంగా ఎంత సమయం అయితే నీకు ఇటు గాలి పీల్చుకునేటప్పుడు జరిగిందో అంత నిదానంగా మళ్ళీ విడిచిపెట్టాలి. అది వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే ఈ ప్రాణాయామం దగ్గర అవి కొన్ని యోగాల్లో పూరకం అంటారు. లోపల పీల్చుకునేటప్పుడు బయటికి విడిచిపెట్టే గాలిని రేచకం అంటారు. మధ్యలో కాసేపు గాలిని కుంభించాలంటారు. దీనికి నిష్పత్తి ఒకటి చెప్తారు. మన గురువుగారు మాస్టర్ ఈకే గారు సహజ ప్రాణాయామమే చెప్పారు తప్పితే ఇట్లాగా పూరకం, రేచకం, కుంభకం ఇలా కుంభించటం అనే దాని గురించి మరి వారు అంత అది మంచి శ్రేయస్కరమైనటువంటి మార్గం కాదు అని చెప్పడం చేత మీకు వాటి జోలికి వెళ్ళటంలే నేను. అంటే ప్రాణం ఎంత నిదానంగా సౌమ్యంగా యూనిఫామ్గా గాలిని పీల్చుకుంటూ అట్లాగే నిదానంగా దాన్ని విడిచిపెట్టడం అనే దాన్ని గమనిస్తూ ఉండాలి. అలా కొంతసేపు చేస్తూ మళ్ళీ మామూలుగా కూర్చోవాలి. అది ఒక స్టెప్. అది మొదటి రోజుల్లో కొన్నాళ్ళు వీలైనప్పుడల్లా కూడా శుచి అయినటువంటి ప్రదేశంలో ప్రదేశం మార్చకుండా ఉండాలి. ఆ సమయం కూడా నువ్వు ప్రాక్టీస్ చేసే సమయం కూడా సాధ్యమైనంత వరకు ఒక పద్ధతి అయినటువంటి ఒక నియమం పెట్టుకొని ఆ సమయంలో కూర్చొని ఇట్లా చేయటం అనేది కొంతకాలం చేస్తే చాలా మంచిది. ఇలా గాలిని నెమ్మదిగా పీల్చుకుంటూ ఉండడం, అలా ప్రజ్ఞను భ్రూమధ్యాన్ని చేరుస్తూ ఆ భ్రూమధ్యంలో ఉండేటువంటి అక్కడ ఆ వెలుగును ఎందు సమర్పణ చేసుకుంటూ ఉంటా తీసుకెళ్ళి. ఇది అంటే ప్రాణాన్ని అపానాన్ని అక్కడ హుతం చేయటం. హుతం చేయడం అంటే ఏంటి? యజ్ఞంలోకి ఈ వెలు తీసుకెళ్ళి అర్పించటం అన్నమాట. అక్కడ అది ఒక యజ్ఞం కింద చెప్పాడు ఆయన. అది నిర్వర్తిస్తూ ఉంటే అంచేత హృదయంలో భగవంతుని అక్కడి నుంచి నిశ్వాసం చేస్తున్నప్పుడు హృదయం దగ్గరికి వస్తాం. శ్వాసను పీల్చుకుంటూ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్తుంది? భ్రూమధ్యమునందు ఉంటుంది. మళ్ళా నిశ్వాసం తీసుకుంటున్నప్పుడు ఈ హృదయం దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటాం. హృదయం ద్వారా మళ్ళా పైకి వెళ్ళి అట్లాగా బయటికి వెళ్తున్నట్టుగా భావన చేసుకుంటుంటాం. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందట, అక్కడ హృదయం దగ్గర ఉండేటువంటి గాలిని నిశ్వసించుచు హృదయముననున్న నన్ను ధ్యానింపము అన్నాడు. అంటే గాలిని పీలుస్తున్నప్పుడు ఏం చేయాలంటే నీలోనున్న నన్నును గూర్చి ఆలోచించుచుంటాం. అప్పుడు ఏంటి చేయాలంటే మనలో ఉండేటువంటి వాడెవడు ఇది నిర్వర్తిస్తున్నాడు, ఎక్కడున్నాడు ఆయన అని అట్లాగా ఆయన సన్నిధికి మనం చేరుతున్నాం అన్నట్టుగా భావన చేసుకుంటూ ఉండాలి.
ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తున్నామో ఈ బాహ్యమైనటువంటి స్పర్శలన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. మనస్సుతో ఎక్కడికి వెళ్ళాలంటే కనుబొమ్మల నడిమి లోపలి భాగాన్ని చూస్తూ ఉండాలి. నేను అని ధ్యానిస్తూ ఉండాలి. అది అక్కడ నేనున్నాను. అప్పుడు మనస్సు నా యందు లగ్నమగును అని చెప్పాడు ఆయన. గాలిని లోపలికి ఆకర్షించుట, బయటికి వికర్షించుట అను శక్తులు ఉచ్ఛ్వాస నిశ్వాసములకు కారణములు. ఆ శక్తులే ప్రాణాపానములు. గాలిని పీల్చుచు నాసాగ్రమును స్మరింపు. నాసాగ్రమం అంటే ఏంటి? భ్రూమధ్యం. పీల్వబడుచున్న గాలి వెంట మనస్సు రూపమున గుండెల్లోనికి రమ్ము. గాలిని నిశ్వసించుచు హృదయమునున్న నన్ను ధ్యానింపుము. గాలి వెంట హృదయము నుండి మనస్సుతో నాసాగ్రమునకు రమ్ము. ఇంతలో మనస్సు ప్రాణాపాన శక్తులు ఏకమగును. ఎప్పుడైతే ఇట్లాగా హృదయంలో ఉండి ఆయన్ని ధ్యానిస్తూ అలా నెమ్మదిగా పైన భూమధ్యంలో ఉన్నటువంటి ప్రజ్ఞకి మన ఈ చేరుస్తూ మన నాసాగ్రానికి శ్వాసను పీల్చుకుంటూ అక్కడికి వెళ్తూ హృదయం దగ్గరకు వస్తూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ మళ్ళా ఈ భూమధ్యానికి వెళుతూ ఇట్లాగా గమనిస్తూ శ్వాసని అనుసరిస్తూ అనుసంధానం చెందుతూ అట్లాగా చేసుకుంటూ ఉండటం అనేది ప్రాణాయామం. అట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నెమ్మదిగా నీవు ఈ బాహ్యమైనటువంటి సంబంధాల నుంచి పూర్తిగా వచ్చి అవన్నీ కూడా అంటే మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా నీకు తెలియకనే నిన్ను అనుసరిస్తాయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని అనుసరిస్తున్నావో నిన్ను అనుసరిస్తాయి ఇవన్నీ కూడా. ఈ ప్రాణం దేన్ని అనుసరిస్తుందంటే ఆ ప్రాణాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి ఆ పైన ప్రజ్ఞని అనుసరిస్తూ ఉంటుంది. ఇదే యోగం. ఆ ప్రజ్ఞే పరమాత్మ. అప్పుడు జీవుడిగా ఇన్నిటిగా రూపుకట్టుకొని వీటితో నిర్వహిస్తున్నటువంటి ప్రజ్ఞ కాస్త ఉన్నతమైనటువంటి ప్రజ్ఞతో అనుసంధానం చెందుతూ ఉంటుంది. ఇంకా మరికొన్ని మంచి విషయాలు, ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిర్వహించుచున్న ప్రకృతి శక్తియే కారణం. ఇది ప్రకృతి శక్తికి కారణం. ఎందుకు అలా నిర్వహిస్తోంది అంటే దానికి ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వర్తిస్తుంది కనుక ఇది యజ్ఞం. అంటే యజ్ఞం జరగటం వల్లే ఈ మనం మొత్తం ఈ వ్యవహారం అంతా జరుగుతోంది. కనుక యోగ మార్గమును అనుష్ఠానం చేయవాడు ఏం చేయాలంటే శ్వాసను ఒక హోమద్రవ్యంగా ధ్యానం చేయాలి. ప్రాణశక్తి హోమం చేయువాడిగా ధ్యానింపబడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి అగ్నిహోత్రమునందు ఉచ్ఛ్వాసము నిశ్వాసం అనేటువంటి అగ్నిహోత్రంలో హుతం చేయాలి. నిశ్వాసము ఉచ్ఛ్వాసం అనేటువంటి అగ్నిహోత్రమునందు నిరంతరం హోమం చేయుచూ ఉండాలి. దీనివల్ల ప్రాణాపానముల సామ్యం ఏర్పడి ప్రవృత్తులన్నీ సమానంగా నిలబడును. మనస్సు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జతపరిచి సామ్యమును సాధించుట ప్రాణాయామము అందరు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ సామరస్యం చేత పరస్పర అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఇవన్నీ కూడా రోజు మొత్తం మీద మీరు జ్ఞాపకం పెట్టుకుంటే యోగాభ్యాసం చేయుచున్నవాడు ప్రాణాపానములతో సమానంగా యజ్ఞం సాధిస్తూ ఉంటే దీన్ని సాధించటం వల్ల దినచర్య అంతయు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వరే జరుగుతూ ఉంటుంది. అంటే పరస్పర సంఘర్షణ మధ్యలో సామరస్యం ఏర్పడి దాని తాలూకు అంతరార్థం తెలుస్తూ ఉంటుంది. ఎవడైతే ఇట్లా ప్రాణాపానాలని సమానంగా చేసుకుంటూ ఉంటాడో వాడికి అప్రయత్నంగా ఏ పని ఎప్పుడు చేయాలో ఏ పని ఎంతవరకు అలా జరిగిపోతూ ఉంటుంది వాడి మధ్యలో. దీన్ని ప్రాణాయామ పరాయణత్వం అని కూడా అంటారు.
ఇంకా దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి స్టెప్ ఏంటంటే విధానంలో ఇప్పుడు శుచి అయినటువంటి ప్రదేశంగా వాటిలో కూర్చోవటం, నిదానంగా అంటే యూనిఫామ్ స్పీడ్లో గాలిని పీల్చడం వదలడం చేస్తూ ఉండాలి. మనలో శ్వాస జరుగుతుంటుంది, కానీ ఏ రోజు నుంచి అయితే మనం బుద్ధిపూర్వకంగా ఇట్లా చేయటం ప్రారంభిస్తాం అప్పటి నుంచి మనం ప్రాణాయామం చేస్తున్నట్టు లెక్క. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అలా క్రమక్రమంగా చేస్తే అప్రయత్నంగా ఉంటుంది మనలో ప్రాణాయామం. చాలా చక్కగా ఖాళీ దొరికితే కాసేపు ప్రాణాయామం చేసుకోవాలన్నంత కోరికగా ఉంటుంది. ఎవరికైతే ఈ సిద్ధిలో ఉండే మాధుర్యం తెలుస్తుందో వాడికి సమయం దొరుకుతున్నప్పుడల్లా కూడా ఇప్పుడు ఏం చేయాలి, చేయాల్సింది అదొకటే, ఏంటంటే ఈశ్వరుడితో అనుసంధానం చెందాలంటే ఏ ఫ్లైట్ ఎక్కాలి, లేకపోతే ఏ వాహనం ఎక్కాలని ప్రాణాయామం. ఇది గరుడ ఎయిర్లైన్స్ అనమాట, లేకపోతే హంస ఎయిర్లైన్స్. అలాగే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసను పట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి రావటం అనేది, ఆయనలో ఉండటం అనేది ఇది అత్యంత మంచి మార్గము, సులువైన మార్గము, శ్రేయోదాయకమైనటువంటి మార్గము. తర్వాత నెమ్మదిగా ఈ శ్వాస పీల్చడం ఎలా మొదట కష్టంగా మొదలెడతాయి, తర్వాత కొంచెం రోజు రోజుకి సుఖంగా అనిపిస్తుంది, తర్వాత క్రీడగా అనిపిస్తుంది, అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. అంచేత ఒకసారి ఏదో సూత్రాలు అవి వచ్చేస్తే ఈ పతంజలి వచ్చినట్టుగా కాదు. అవి ఏం చేయాలంటే క్రమక్రమంగా కాస్త కూస్తా అట్లా రోజు సాధన చేస్తూ ఉండాలి. ఇంకా ఈ అభ్యాసం చేస్తున్నప్పుడు మరొక సాధన ఇచ్చారు, స్టెప్ 2. అదేంటంటే ఈ గాలిని పీలుస్తున్నప్పుడు, లోపల పీలుస్తున్నప్పుడు సో అని మానసికంగా అనుకుని గాలిని పీల్చమన్నారు. అలాగే విడిచిపెడుతున్నప్పుడు హమ్మని మనస్సుతో కాకుండా వాచికంగా పలకమన్నారు. గాలిని పీలుస్తున్నప్పుడేమో సో అని మానసికంగా పీల్చుకోమన్నారు, విడిచిపెట్టినప్పుడు హమ్ అని విడిచిపెట్టమన్నారు. ఇది ఇలా చేయటం వల్ల ఏమంటే సోహం అంటే ఏంటంటే వాంకారమే. సో అంటే ఇస్ ప్లస్ ఓ సో, హమ్ అంటే హా ప్లస్ సున్నా హమ్. ఇవి 2 హల్లులు ఉన్నాయి సోహంలో. ఈ 2 హల్లుల్ని తీసేస్తే ఉన్న అచ్చులు ఏంటంటే ఓం అనే. దీన్ని మనకు పతంజలి ఏం చెప్పారంటే తస్య వాచక ప్రణవ అని చెప్పారు. ఈశ్వరుడి తాలూకా పేరేంటట అంటే ఆయన ఎలా పిలువబడుతున్నాడంటే ఓం అని పిలువబడుతున్నాడు. అందుకోసం సోహం అంటే ఏంటో తెలుసా, అంటే నీలో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుణ్ణి సోహం సోహం సోహం. అదొక స్టెప్ అండి. ఎక్కడుంటాడు భగవంతుడు అంటే హృత్ అంటే స్పందన అని అర్థం. అయం అంటే ఇదిగో నేను అని. హృత్ ప్లస్ అయం హృదయం అన్నమాట. కనుక హృదయం అంటే ఏంటంటే ఇగో నేను ఇక్కడున్నానని భగవంతుడు ఆ కేంద్రం నుంచి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆ కేంద్రం నుంచి హృదయంలోంచి ఉంటున్నటువంటి వాడిని సోహం సోహం సోహం. సోహం అంటే అదే నేను ఐయామ్ దట్ ఐయామ్ అనేటువంటిది
మనకి ఆ రకంగా ఆయన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణాపానంలో రెండో స్టెప్ ఏంటంటే టైం మెయింటైన్ చేయాలి. అలాగే స్థిరంగా ప్రదేశాన్ని కూడా మెయింటైన్ చేయాలి. అలాగా మమ్మారు అట్లాగా ఏ స్టెప్ నిన్న మనం ఏదైతే మనం మామూలుగా చేసుకుంటూ వెళ్ళి గ్యాప్ ఇస్తూ మళ్ళీ శ్వాసను పీలుస్తూ మళ్ళీ విడిచిపెడుతూ మళ్ళీ పీలుస్తూ నెమ్మదిగా విడిచిపెడుతూ అట్లా కొంతసేపు చేసి మళ్ళీ వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు గమనిస్తూ ఉండాలి శ్వాస ఎలా జరుగుతుంది. కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి. మళ్ళీ వదిలేయాలి. మళ్ళీ ఎలా జరుగుతుందో చూస్తూ ఉండాలి. కొంతసేపు చేసి మళ్ళీ ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి. ఇట్లాగా కొన్నాళ్ళు అభ్యాసం చేయాలి. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ఇలా సోహని హం సోహం సోహం అనేది ఇలాగా ఒక ముమ్మారు చేయమన్నారు మొదట. మళ్ళీ గ్యాప్ ఇమ్మన్నారు. మళ్ళీ 3 సార్లు చేయమన్నారు. మళ్ళీ గ్యాప్ ఇమ్మన్నారు. మళ్ళీ 3 సార్లు చేయమన్నారు. గ్యాప్ ఇమ్మన్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమిటంటే ఇలా ఈ సోహం 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 మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్ కొన్నాళ్ళు ఇట్లా చేస్తున్న కొలది నీకు లోపలికి వెళ్తున్న కొలది చాలా తేలిపోయినట్టుగా అయిపోతుంది. చాలా హాయిగా ఉంటుంది. ఒక్కసారి ఇది ఇప్పుడు మనం ఈ లోకంలో పుచ్చుకుంటున్నటువంటి మత్తు మందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా అతీతమైనటువంటి ఒక రకమైనటువంటి మత్తు అది. అందుకే యోగులు సోహం భావేన పూజయేత్ అన్నారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేవ అజ్ఞాన నిర్మాలయం. అజ్ఞాన నిర్మాలయాన్ని ఎక్కడ వాళ్ళు తొలగించుకుంటారట అంటే ఈ కర్మ జన్మల కర్మ అంతా కూడా హుతం చేసేస్తారు అక్కడ. ఎక్కడ సోహం భావేన పూజయేత్. ఎప్పుడైతే ఈశ్వరుని చేరుకుంటున్నామో ఈ బంధాలు ఏవి ఉండవు. ఎవరైతే మనకి దొంగాట్లో తల్లి అని ఒక స్టేజ్ పెట్టుకుంటాం మనం. వాడిని ముట్టేసుకున్నాక ఇంకెవడు నిన్ను వెంటబడే ప్రశ్న లేదు. అందుకోసం వీళ్ళు ఒకరినొకడు తరుముకుంటూ వస్తే ఎవడైతే ముందు తల్లిని టచ్ చేసేస్తాడో వాడిని ఇంకా మిగతా వాళ్ళు ముట్టుకోరు. అలాగే ఎవడైతే దీన్ని టచ్ చేస్తాడో అంతర్యామి వాడిని కర్మ అనేది ముట్టుకోదు. ఇంకా అది కర్మ ముట్టుకోకుండా అది మనం కాపాడుతుంటుంది. దీనికి మళ్ళీ మాస్టర్ గారు సోదాహరణంగా మరొకటి చెప్పారు. ఏంటంటే లోపల ఒక రాక్షసుడు కథ చెప్పుకుంటారు ఎప్పుడు. ఒక రాక్షసుడు ఒక ఆయన ఏమని చెప్పాడంటే ఈ కథలో ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గురువుగారండి నేనేమనుకుంటే జరిగేటువంటి ఒక వరం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు లేక ఆ సిద్ధుడు ఏమంటాడంటే ఇటువంటి కోరకూడదు నాయన, నీ మనస్సు స్థిమితమైనది కాదు కనుక నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అన్నాడు. వాడు ఇంకా పట్టు వదలకుండా విపరీతంగా ప్రాధేయపడతాడు. సరే వీడికే తెలుస్తుందిలే, వద్దంటుండగా కోరుకుంటున్నాడు కనుక అనేసి ఆయన ఒక మంత్రం ఇస్తాడట. ఆ మంత్రాన్ని జపించేసరికి వాడికి ఎదురుగా ఒక రాక్షసి, అలావుద్దీన్ అద్భుత దీపంలో వచ్చినట్టుగా ఒక రాక్షసుడు వస్తాడు. వచ్చి వాడేమంటాడంటే ఇప్పటి నుంచి నీకు భృత్యుణ్ణి, నేను సేవకుణ్ణి, నువ్వు నాకు ఇప్పటికప్పుడు పని చెప్తూ ఉండాలి. ఈ పని కానీ నువ్వు చెప్పడం మానేసావంటే అప్పుడు నిన్ను తినేస్తాను. నువ్వు ఎన్ని పనులు చెప్పినా నేను చేస్తాను అని చెప్పేసరికి సరేలే అని పని చెప్పడం అనేది చాలా సులువైన పని అని అనుకున్నాడు ఈయన. అనుకొని నాకు పెద్ద భవనం కట్టించి ఇచ్చేసాడు. నాకు ఇది పట్టరా అది పట్టరా అంటే అలా ఇచ్చేస్తున్నాడు క్షణాల్లో. ఎన్నెన్ని కోరుకోగలడు, గ్యాప్ ఇస్తే తినేస్తాడు వాడు.
ఆ, అలా 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 పనులు అప్పచెప్పుతూ ఒక పక్క పనులు చెప్తూనే పరిగెట్టుకుంటూ గురువు దగ్గరికి వస్తాడు, ఈ సిద్ధుడి దగ్గరికి. అయ్యా, నేను వీడికి పని చెప్పలేను, వాడు అనుక్షణం పని అడుగుతున్నాడు, వీడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలియదు. మరి చెప్పే కదా నీకు మొదటే అన్నాడు ఆయన. కాళ్ళ మీద పడేసరికి, అయితే ఒక పని చేయి, ఓ పెద్ద స్తంభం నిర్మాణం చేయమని చెప్పు ఆ రాక్షసుడితో. అంటే నిర్మాణం చేయి, నేను మళ్ళీ పని చెప్పే వరకు ఆ స్తంభం ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పన్నాడు. ఇంకా ఏముంది, క్లోజ్. అలాగే ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఈ శ్వాస ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఈ స్థితిని, అంటే మనకి ప్రాణము అపానము ఈ రెండింటిని కూడా అలా గమనిస్తూ ఉంటే మనస్సు అనేటువంటి రాక్షసుడు అంతవరకు నిన్ను ప్రవృత్తుల్లోకి దించకుండా పైకి ఉద్భముఖం చేస్తాడు. ఇది రహస్యం అన్నమాట. అందుకోసం ఈ ఎవడికి ఇది ప్రణిధానం చేయాలి, ఈశ్వర ప్రణిధానం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈశ్వర ప్రణిధానం లేకుండా శ్వాస నీకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇది అవ్వదు. నీ పైన నిలబెడుతూ నిన్ను నిర్వహిస్తున్నటువంటి వాని యందు సమర్పణ చేసుకుంటుండాలి తీసుకెళ్ళి. ఈశ్వర ప్రణిధానం అనేది చాలా అవసరం. ఎందుకు చెప్పారు ముందు, తర్వాత మొదటే ప్రాణాయామం ఎందుకు చెప్పలే? కూర్చోవడమే కదా అంటే, ఏం కూర్చోవడం, నీకు రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలు, ద్వంద్వాలు ఇవన్నీ ఉండేటువంటి స్థితిలో నువ్వు ఎలా కూర్చోగలుగుతావు? కూర్చున్నది కూర్చోవడం అవ్వదు. అది భౌతికంగా ఏదో శరీరాన్ని అక్కడ పెడుతున్నావే కానీ నువ్వు ఉండలేవు అక్కడ. కనుక ఈ శ్వాసని గమనించడం అనేది చేస్తూ ఉంటే లోపల ఉండేటువంటి ప్రజ్ఞతో ఈ స్పందనను గమనించుట. అది శ్వాస అంటే ఈ స్పందనే. ఈ స్పందనని ఎట్లు కదులుతోంది అని మనం దాన్ని కదిలించేది ఏంటి? జీవుని రూపంలో దేవుడు ఉండటం వల్ల కదులుతోంది. జీవుడి దేహం విడిచిన వెనుక మనం కదిలింత అనుకున్నా కూడా అది కదలదు. అదే చైతన్యం యొక్క స్వరూపము. దీన్ని ఈ రకంగా మనం వాంకారాన్ని మనం అనుసంధానం చేయాలి. అలాగే ఇంకొక అడ్వాన్స్ స్టెప్స్ ఏంటంటే, ఈ శ్వాసలో ఈ ప్రాణం పీలుస్తూ ఉండేటప్పుడు వాంకారాన్ని మానసికంగా స్మరిస్తూ మళ్ళా వాంకారాన్ని ఉచ్చారణ రూపంలో వదులుతూ ఉండాలి. ఇంకా పైన ఉన్నటువంటి ఇదేంటంటే, ప్రతి కేంద్రం నుంచి కూడా ఈ శ్వాసని మనం అక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ అక్కడ మనం చేసుకుంటూ ఉండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మూలాధారం నుంచి గురువు తాలూకా కొంచెం కుదుట పడిన తర్వాత, ఈ మనస్సు ఏకాగ్రత చెందిన తర్వాత ఏం చేయాలంటే, మూలాధారం నుంచి మళ్ళీ శ్వాసని గమనిస్తూ పైకి లేవాలి. స్వాధిష్టానం నుంచి, మణిపూరకం నుంచి, అనాహత నుంచి, అక్కడ ఎప్పుడైతే ఈ శ్వాసను నువ్వు ఎట్లాగా గ్రహిస్తూ చేస్తూ ఉంటావో, ఆ పైకి వెళ్తున్న అది అంటే చక్రాలుగా ఉన్నవన్నీ కూడా పద్మాల కింద విచ్చుకుంటూ ఉంటాయి. అది చూస్తూ అంటే ఇవన్నీ కూడా నేను బంధించే స్థితి నుంచి వికసించే స్థితికి నిన్ను తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే నీలో ఉన్న ఈ సుషుమ్నా నాడి ప్రజ్ఞ అంతా కూడా మేలుకోవడానికి ప్రధానమైనటువంటి అనుపానం ఏంటంటే శ్వాస, ప్రాణాయామం ఒకటే. నీకు ఏ పని చేయినా ప్రాణాయామమే. ప్రాణాయామం ద్వారాయే నువ్వు ఏ కార్యక్రమాలను నిర్వర్తించుకోవచ్చు. ఇది ప్రాణాయామం అనేది చాలా ఈ ప్రాణాయామ సిద్ధి అనేది ఎప్పుడు నీకు అవుద్దంటే, నువ్వు ఇలాగ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఈ భ్రూమధ్యాన్ని గమనిస్తూ కూడా నాసాగ్రాన్ని గమనిస్తూ శ్వాసని లోపలికి అలా పీలుస్తూ వదులుతూ ఆ నాసాగ్రం మీద దృష్టి పెట్టుకుంటూ అట్లా పీలుస్తూ వదులుతూ ఉంటే ఈ శ్వాసక్రియ అనేది కొంతసేపటికి వెళ్ళేసరికి ఆగిపోతుంది. అయినా నువ్వు బ్రతికే ఉంటావు, నీకు తెలియదు. ఆ దేశకాల పరిస్థితి అవన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. ఇంకా అవన్నీ తెలియదు నీకు. అలా ఎంతసేపు నువ్వు ఉంటావో నీకు తెలియదు. అక్కడ నీ దేశకాల పరిస్థితులు ఏవి వర్తించు.
మళ్ళా ఒక్కసారి మళ్ళీ అది శ్వాసని మళ్ళా ప్రాణాయామం అనేది లోపల ఉన్న ప్రజ్ఞ తనకు తానుగా మళ్ళీ స్వీకరించుకోవడం మొదలెడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ బాహ్యంలోకి నువ్వు వస్తూ ఉంటావు. అలా యోగులు చాలా కాలం అలా తటస్థమైనటువంటి స్థితిలోని వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. తటస్థమైన అంటే ఈశ్వరుడితో అలాగా అనుసంధానం చెంది ఉండిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రాణాయామ సిద్ధి జరిగిందో వాడు అక్కడ ఉండి ఇవన్నిటిని కూడా ఎలా అయితే కొండ శిఖరం మీద ఉండి కిందనున్నటువంటివన్నిటిని కూడా చూస్తున్నట్టుగా చుట్టూరా ఉండే అట్లాగే నీ స్థితి చాలా పెద్ద స్థితిలో నువ్వు ఉండి కిందనున్నటువంటివన్నిటిని నువ్వు నిర్వర్తించుకుంటుంటావు హాయిగా. అవి చాలా నీకు అంటే ఈశ్వరుడిలో నువ్వు ఉండటం వల్ల, అంటే నువ్వు ఈశ్వరుడితో నువ్వు కలిసి ఉండటం వల్ల ఈశ్వరుడికి అసాధ్యమైందంటే ఏమి ఉండదు కనుక ఈశ్వరుడు నిర్వహణలో నీకు కార్యభారం అనేది తగ్గిపోయి ఈశ్వరుడు నిర్వహించేటువంటి పనుల్లో ఉండేటువంటి ఆ సహజత్వము లీల అనేటువంటిది నీకు దర్శనం అవుతుంది. ఎవడైతే ప్రాణాయామం బాగా చేసుకోగలుగుతాడో వాడికి ఇహము పరము రెండూ కూడా సిద్ధిస్తాయి. ఇహపరాలు రెండూ సిద్ధించడానికి ఒకటి అది అదంటే ఈ ప్రాణాయామం వల్లే ఆ రకంగా జరుగుతుంది. ఇహం అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వు నిర్వర్తించేటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది, అంతర్గతంగా నీలో నిర్వర్తింపబడేటువంటిది ఏదైతే ఉందో అది పరము. అంటే నిన్ను నిర్వహించేది ఏదైతే ఉందో అది పరము, నువ్వు నీ ద్వారా నిర్వహింపబడుతుంది ఏంటో అది ఇహము. ఈ రెండు కూడా ఈ ప్రాణాయామం ద్వారానే సమత్వం చెందుతాయి. ముందు నువ్వు చాలా నువ్వు మామూలు ప్రయత్నపూర్వకంగా చేయలేని ఎన్నో పనులన్నీ కూడా ఈ ప్రాణాయామం ద్వారా నీకు సిద్ధి చెందుతావు అన్నమాట. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ప్రాణాయామం చేసుకుంటూ రోజు కాసేపు ప్రార్థన చేసుకుంటాం, పూజలు ఎక్కువ చేసుకుంటాం, కానీ ప్రాణాయామం చెయ్యం సాధారణంగా. చాలామంది ఈ దైవభక్తి కలిగినటువంటి వాళ్ళకి వచ్చే ఇదేంటంటే వీళ్ళందరూ పూజలు ఎక్కువసేపు చేస్తారు, దేవాలయాల చుట్టూ ఎక్కువసేపు తిరుగుతారు, ఇవన్నీ చేస్తుంటారు. మంచి ఆహార విహారాలు ఇవన్నిటి గురించి కొంచెం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. వీటికన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ దైవం నీ గర్భగుడిలో ఉండేటువంటి స్వామి దగ్గరికి నువ్వు రాకపోకలు సాగించేటువంటి మహత్తరమైనటువంటి యానం ఏదైతే ఉందో ప్రయాణం, అది ప్రాణాయామం. దాంతో నీ మొత్తం ఈ వ్యూహం అంతా సెటరేట్ అయిపోతుంది. దాన్ని బాగా ఒక మంచి సద్గురు, ప్రాణాయామం థీరీ కాదు కదా, అది విద్య. ఇలా ఉపన్యాసం చెప్పుకునేది కాదు అది అసలు యాక్చువల్గా. చక్కగా అది చేసేవాడి ప్రక్కన కూర్చుంటే అట్లాగా జాగ్రత్తగా నేర్చుకుంటే, ఆయన చెప్తూ ఉండేట్టుగా నేర్చుకుంటూ ఉంటే వస్తుంది. ఈ గాయత్రి మంత్రం కూడా అట్లాగే ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క కేంద్రం నుంచి మనలో ఉండే ఒక్కొక్క కేంద్రం నుంచి కూడా ఈ గాయత్రిని చేసుకోవడం అని చెప్తారు. అలాగే మంత్రాలను కూడా ఈ ప్రాణాయామంతో అనుసంధానం చేసి ఒక్కొక్క మంత్రము కూడా ఒక్కొక్క లేయర్స్లో మనలో ఉండి చేసుకోవడం చెప్తారు. అది ఇవన్నీ. అలాగే వాంకారం కూడా 21 సార్లు వాంకారం చేస్తున్నప్పుడు ఈ 7 కేంద్రాల్లోని మనలో ఈ కింద నుంచి పైకి ఒకసారి, పై నుంచి దిగుకు వాంకారం చేస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటువంటి 3 అలాగా చేసుకునేటువంటి ఒక విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇలాగా ఉపన్యాసం చెప్పడానికి వీలు కాని విషయాలు. అవి ఒక స్టెప్లో వీటి విజయం సాధించేకి మాత్రమే రెండో స్టెప్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బాహ్యంగా ఎంత చెప్పినా కూడా అది పరిపూర్తి అయినట్టుగా అనిపించదు. అది ప్రాణాయామంలో ఉండేటువంటి విషయం. అందుకోసం చక్కగా ముందర ఏంటంటే ప్రాథమికంగా రోజు కొంతసేపు ప్రాణాయామం చేసుకోవాలనే ప్రత్యేక శ్రద్ధ మనిషిలో ఉండాలి. శుచి కలిగినటువంటి వాతావరణంలో ఒక పీఠం వేసుకొని చక్కగా వాడు కొంతసేపు ఏ రకమైనటువంటి బరువు బాధ్యతల్ని అక్కడ పెట్టుకోకుండా తేలిగ్గా శరీరాన్ని ఉంచుకోవాలి, తేలిగ్గా మనసును ఉంచుకోవాలి. జాగ్రత్తగా ప్రాణాన్ని, గాలిని పీల్చుకుంటూ జాగ్రత్తగా గాలిని విడిచిపెడుతూ ఉండాలి. ఏసీ రూముల్లోనే అట్లా చేయకూడదు. బాహ్యంగా పంచభూతాలన్నీ కూడా పక్కగా ఎక్కడైతే విహరిస్తూ ఉంటాయి హాయిగా
సంచారంగా పంచభూతాత్మక అక్కడ చేయాలి ప్రాణాయామం. అది చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నాక అలా నెమ్మదిగా చేసుకుంటే ఎంతసేపు చేసుకోవాలంటే అట్లా కాసేపు రోజు నీకు ఏ సమయం వీలు పడుతుందో రోజు మొత్తం మీద ఆ సమయంలో ఈ ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా దీనికోసం ప్రయత్నం చేస్తుంటే అది సిద్ధించిన తర్వాత నువ్వు రోజు మొత్తం మీద ఏ పని చేసుకుంటున్నా కూడా నువ్వు అవసరమైతే పనుల్లో బయటికి వస్తుంటావు, లేకపోతే ప్రాణాయామంలో నిలుస్తూ ఉంటావు. అలాగా భగవంతుడితో అనుసంధానం చెంది నువ్వు పనులు చేసుకుంటూ ఉంటావు అనేటువంటి ఒక నేర్పరితనము నీకు అలవడుతుంది. అది యోగం. అది మళ్ళీ మనం మిగతా క్లాసులో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంగం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం ఇవి మనం చెయ్యాల్సిన మనం అంటే ప్రయత్నపూర్వకంగా చేయాల్సినటువంటివి ఇవి ఎంతగా మనలో జరుగుతూ ఉంటాయో, ఇంప్లిమెంట్ అవుతాయో అంతగా ఆ తర్వాత మన యందు ఆ మిగతా ఏవైతే 4 స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మిగతా 4 అంగాలు కూడా ఇవి బాగా జరిగిన వాళ్ళు అవి బాగా ప్రతిఫలిస్తాయి అన్నమాట. అది వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.